వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు దయామయుడు, కనికర సంపన్నుడు, కనికర పూర్ణుడు, కృపా సత్యములు గలవాడు. ఆయన యందు మనం సమస్తమును పొందుకుంటూ ఉన్నాం కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట అంటున్నాడు, ఇదే యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము మరి 6వ వచనం చూసుకున్నట్టయితే, 5వ వచనం చివరి భాగం నుంచి చూసుకున్నట్లయితే, మరి ఆయన ఎవరినీ గద్దింపక, చూడండి, మనం ఏది అడుగుతామో మీలో ఎవరికైనా జ్ఞానం పొదుగా అయినాడలా అతడు దేవుణ్ణి అడగవలను అని అక్కడితో ఆపుకున్నాం కదండి. అప్పుడు అది అనుగ్రహింపబడను. ఆయన ఎవరినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. మనం ఎక్కడి వరకు ఆపేసుకున్నాము నిన్న? మరి జ్ఞానం కొద్దిగా ఉంటే నువ్వు అడుగు అంటున్నాడు దేవుడు కదా. అది ఎవరిని ఇప్పుడు ఈరోజు ఏంటి మనం నేర్చుకునేది? మరి దేవుని అడగాలి కదా, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఎవరిని గద్దించడు దేవుడు, ధారాళంగా దయచేవాడు. కాబట్టి మనం అడగండి, అడగకే మీరు పొందలేకపోతున్నారు అంటున్నాడు దేవుడు. అడగాలి, మనం నోరు విప్పి అడిగితేనే ఏదైనా మనకి దయచేయబడుతుంది. ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయగల దేవుడు మనకి ఉన్నాడని విశ్వసించాలి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహంతో ఇస్తాడా ఇవ్వడా, జరుగుద్దా జరగదా అని అవిశ్వాసపు మాటలు పలకకూడదండి. విశ్వాసం తప్పకుండా దేవుడు నాకు ఇస్తున్నాడు అంతే, నాకు న్యాయవంతుడైన తండ్రి నా పక్షాన ఉన్నాడు, నాకు ఇస్తున్నాడని అది గట్టిగా మనము విశ్వసించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అయితే అతడు ఏమాత్రము కూడా సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుడును. అబ్బా, సందేహపడేవాడు దేన్ని పోలి ఉన్నాడండి? ఎగిసిపడే సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. చూడు, అది ఏమాత్రం మనలో సందేహం ఉండకూడదు, విశ్వాసంతో అడగాలి. అది అప్పుడు విశ్వాసంతో అడిగితే తప్పగా మనకి జరుగుతుంది. అదే సందేహించువాడు గాలి చేత రేపబడినవాడై ఎగిరిపడు సముద్ర తరంగం వలె పోలియుడను. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనానో దొరుకునది తలంచుకొనరాదు. ఏమైనానో దొరుకునని తలంచుకోకూడదు. చూడండి, అట్టి మనుషుడు అంటే ఏది? విశ్వాసం లేనివాడు, ద్విమనస్కుడు, 2 మనసులు ఉన్నవాడు. జరుగుద్దని కాసేపు, జరగదని కాసేపు, దొరుకుతుందని కాసేపు, దొరకదని కాసేపు, ఈ విధంగా 2 రకాల మనసులు ఉన్నవాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు కూడా అస్థిరుడు అంటే స్థిరం లేనివాడు. కాబట్టి అతడు ప్రభు వలన తనకేమైనానూ దొరుకునని తలంచుకొనరాదు. ఇలాంటి 2 రకాలుగా సందిగ్ధంలో ఉన్నవాడు, నాకు ఏదో దొరుకుతుంది దేవుని వలన అని ఎప్పుడు కూడా తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం యాకోబు పత్రిక ద్వారా కూడా మనం రెండవ పాఠంగా మనము విన్నాము.